కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలోని చిన్నారి జాహ్నవి తప్పిపోయి ఇప్పటికైతే 9 రోజులైంది. విస్తృతంగా అయితే పోలీసు బృందాలుగా అయితే విడిపోయి మొత్తం అంతా తనిఖీలు చేస్తా ఉన్నారు. ఏదైతే పామాయిల్ తోట ఉందో 40 ఎకరాలు, అంతేకాకుండా దాని పక్కన ఏదైతే కొండ ప్రాంతం ఉందో కొండ ప్రాంతంలో కూడాను తనిఖీలు విస్తృతంగా చేశారన్నమాట. అయితే రోజుకో కొత్త కోణం ఒకటి బయటపడతా ఉందన్నమాట. రోజుకో పుకారైతే బయటపడతా ఉంది. కానీ చిన్నారి ఆచూకీ మాత్రం ఎక్కడ దొరకట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లోని ఒక సోషల్ మీడియాలోని రాజమండ్రిలోనే ఒక పాపని ఇద్దరు ముసలి వాళ్ళు తీసుకుపోతున్నారని చెప్పేసి ఒక వీడియోలో కామెంట్ పెట్టాడంట ఒకతను. అదైతే నేను ఒక న్యూస్ ఛానెల్‌లో చూసాను. దాన్ని కూడా వైరల్ చేస్తా ఉన్నారు. నిజమా? కాదా? అని చెప్పేసి చాలామంది దాని మీద అయితే కామెంట్లు కూడా పెడతా ఉన్నారు. సో, దాని మీద కూడా పోలీసులు ఒకవేళ ఎంక్వైరీ చేస్తున్నారేమో తెలీదు గానీ, రోజుకో కొత్త కోణం అయితే బయటపడతా ఉంది. ఇటువంటి కొత్త కోణం బయటపడే సమయంలోని ఇంకో కొత్త కోణం కూడా బయటపడిందన్నమాట. అంటే ఇంకో కొత్త పుకారన్నమాట అది. నాకు తెలిసి మట్టుకు అది నిజమో కాదో తెలీదు గానీ, ఆ పుకారేంటో నేను చెప్తాను మీకు. అది నిజంగా అబద్ధమా? నిజమా? అనేది మీకు క్లారిటీ వచ్చేస్తదన్నమాట. అది నిజంగానే మీకు తెలిసిపోద్దన్నమాట. ఎందుకంటే కనీసం 9 రోజుల నుంచి పాపం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడాను అక్కడ విస్తృతంగా అయితే తనిఖీలు చేస్తా ఉన్నారు. ఆళ్ళతో కాకుండాను ఎవరైతే హోంమంత్రి అనిత గారు ఉన్నారో, ఆ హోంమంత్రి అనిత గారు కూడా రంగంలో దిగిపోయారు. ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతే నిజంగాను ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మనం ఎట్టి పరిస్థితిలో కూడా ఆ పాపను వదలకూడదు. ఆ పాపను కనిపెట్టే తీరాలి. 100% అని చెప్పేసి పోలీసు యంత్రాంగానికి అందరికీ కూడా అదేవిధంగా జిల్లా యంత్రాంగాన్ని అందరూ కూడాను అలర్ట్ చేశారాయన. ఎందుకంటే చాలా సీరియస్‌గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా. సో, ఇప్పుడు హోంమంత్రి అనిత గారు కూడాను మొత్తం రంగంలోకి దిగిపోయారు. జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో కాకినాడ జిల్లా ఎస్పీతో అయితే మాట్లాడడం జరిగింది. సో, జిల్లా ఎస్పీకి కూడా అలర్ట్ చేశారు. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం వహించకండి. పాప దొరికేంత వరకైతే ప్రతిరోజు కూడా విస్తృతంగా అయితే గాలింపు చర్యలు చేపట్టండి అని చెప్పేసి హోంమంత్రి అనిత గారు కూడాను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో, ఎన్ని చేసినా గాని పాప ఆచూకీ అయితే దొరకట్లేదు. కొత్త కొత్త కోణాలు రోజు రోజుకి కొత్త కొత్త పుకారాలు ఎన్నో పుకార్లు వస్తా ఉన్నాయన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి. ఎలా అంటే కొంతమంది అంటారు కొంత జంతువులు తినేసేయేమో, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయామో అని చెప్పి కొంతమంది అంటారు. కొంతమంది అంటారు ఎవరైనా కిడ్నాపర్స్ కిడ్నాప్ చేసుంటారు. 400 మీటర్లు దాటి వెళ్ళలేదు కదా! వెళ్ళని అమ్మాయిని ఏ విధంగా జంతువులు తీసుకెళ్ళిపోతాయి. కిడ్నాపరే కిడ్నాప్ చేసుంటారు. వాళ్ళకి తల్లిదండ్రులకి వారికి ఏదైనా ఉందేమో అని కొంతమంది అంటారు. కొంతమంది అంటారు జీడి పిక్కలు ఏరడానికి కొంతమంది వస్తా ఉంటారు అడవిలోంచి. అలా ఎవరైనా ఏజెన్సీ ప్రాంతాల వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే, ఆ పాప మిస్ అయిపోయిన తర్వాత విపరీతమైన వర్షం వచ్చింది. ఎంత దారుణమైన వర్షం వచ్చిందంటే, కుండపోత వర్షం కింద వచ్చింది. అలా వచ్చినప్పుడు మట్టి పిల్లైనా ఆ పిల్ల మీద పడిపోయి ఉండొచ్చు, కప్పు పడిపోయి ఉండొచ్చు అని కొంతమంది పుకార్లు చెబుతున్నారు. అంటే ఇక దీంట్లో ఏది కూడా క్లారిటీ లేదు మాట. సో, ఇటువంటి క్రమంలోనే ఎవరైతే అక్కడ సీఐ గారు ఉన్నారో, పోలీసు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఆయన కూడా ఒక భావం వ్యక్తం చేశారన్నమాట. ఏ విధంగా అంటే ఏంటంటే అటువంటి ఫారెస్ట్ కొంచెం ఏరియాలోని కొండ సెలవులు గట్టా తిరుగుతా ఉంటాయి. కొండ సెలవులు ఒకవేళ అటువంటి గాల్స్ మీద అటాక్ చేస్తే గనక ఏదైనా మింగినప్పుడు ఆధారాలు గట్టా దొరకవు కదా! అలా కూడా అవ్వే అవకాశం ఉందని చెప్పేసి ఆయన కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా! ఒక కొత్త పుకార్ అని చెప్పేసి ఇదే మాట అది. అంటే ఒక పోలీస్ అధికారి కూడా ఇలాగా అనుమానం వ్యక్తం చేశాడన్నమాట. ఇటువంటి కొండ సెలవులు గాని ఏమైనా ఆ ఏరియాలో ఎక్కువగా తిరిగితే ఒకవేళ మింగితే గనక మనకు ఆధారాలు గట్టా దొరకవు. అందుకే మేము ఇన్ని రోజులు మేము తిరుగుతున్నాం కదా! దొరకట్లేదంటే మరి ఇంకేదైనా అవ్వచ్చు కదా! అని చెప్పేసి ఆయన కూడా అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాడు. మీకేమనిపిస్తుంది? నిజంగానే కొండ సెలవు ఆ ఏరియాలో తిరుగుతుందంటారా? నిజంగానే ఆ పాపను కొండ సెలవ మింగేసిందంటారా? లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారంటారా? లేకపోతే జీడి పిక్కలు ఏరుకున్నోళ్ళు ఎవరైనా అట్టుకుపోయారంటారా? లేకపోతే ఏదైనా జంతువులని అటాక్ చేసిందంటారా? అంతే కాకుండా రీసెంట్‌లీగా ఒక పెద్ద పుకారు నడుస్తోందన్నమాట. ఆ పెద్ద పుకారు ఏంటంటే ఎవరైతే ఇప్పుడు అమావాస్య కాబట్టి కొండ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ఏదైతే చేతబడులు గట్టా ఉంటాయో, చేతబడులు గట్టా చేస్తారు కాబట్టి, ఆ పాపని అపహరణ చేసి చేతబడులు చేస్తున్నారేమో అమావాస్య రోజుకి ఒక చిన్న పిల్లని తీసుకెళ్ళి ఇటువంటి పనులు చేస్తా ఉంటారు. సో, అందుకనే తీసుకెళ్ళిపోయారేమో అని చెప్పేసి కొంతమంది బాగా ప్రచారం చేశారు. ఈ 2, 3 రోజుల నుంచయితే ఈ అమావాస్య మ్యాటర్ బాగా నడిచిందిమాట. పాపను వాళ్ళే ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు. ఎందుకంటే ఇటువంటి క్షుద్ర పూజ గట్టా చేస్తా ఉంటారు. వాళ్ళే ఎత్తుకెళ్ళిపోయి ఉంటారని చెప్పేసి విపరీతంగా ట్రోల్ చేశారు. కానీ దాని మీద కూడా నమ్మశక్యం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో చేతబడులు చేసి ఈ రకంగా అయితే ఆ ఏరియాలో ఎక్కడ కూడా కనిపించట్లేదని చెప్పేసి స్థానికులు ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో గ్రామస్తులే చెప్తా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఆర్‌టీవీ ఏదైతే ఉందో ఆర్‌టీవీ న్యూస్ రిపోర్టర్ గ్రామస్తులందరూ కూడాను ఇంటర్వ్యూ తీసుకున్నాడన్నమాట. ఆ వీడియో నేను చూసాను. ప్రతి ఒక్కరు కూడా అడుగుతా ఉన్నాడు. ఈ ఊర్లోని మీరు ఎప్పుడైనా జంతువులు పిల్లల మీద గాని, లేదా పెద్దోళ్ళ మీద గాని ఇలాగ అటాక్ చేయడం ఎప్పుడైనా చూసారా? మీ జీవిత కాలంలో అడిగితే, మేము పుట్టిన కాంచి మా తాతల ముత్తాల కాంచి ఇప్పటి వరకైతే ఇలా జంతువులొచ్చి ఇలాగ ప్రజల మీద అటాక్ చేసి తీసుకెళ్ళిపోయేది ఎప్పుడు మేము చూడలేదని చెప్పేసి ఒక వ్యక్తి చెప్పాడు. అంతే కాకుండా ఇంకో వ్యక్తిని అడిగాడన్నమాట. ఏమని?
ఇటువంటి ప్రాంతాల్లోనే క్షుద్ర పూజలు గాని అటువంటివి చేసి ఇలాగ ఏమైనా అమావాస్య అని చెప్పేసి ఇలాగ చిన్నపిల్లలు గట్టా ఎత్తుకెళ్ళిపోవడం గాని ఏమైనా ఉన్నాయని అడిగాడు. అడిగితే వాళ్ళు కూడా క్లారిటీగా చెప్పారన్నమాట. మా ఊర్లో మాత్రం ఇప్పటి వరకు నేను జీవితాంతం ఇక్కడ బతికున్నంత కాలం ఇప్పటి వరకు కూడాను ఎక్కడ నేను ఇలాగ క్షుద్ర పూజలు చేయడం, ఇలాగ అమావాస్య అని చెప్పేసి పిల్లల్ని అపహరించడం ఇటువంటివి ఏమి కూడా లేవండి అని చెప్పేసి క్లియర్ కట్‌గా చెప్పాడన్నమాట ఆయన. అంతే కాకుండా చాలా మందిని అడిగాడు అక్కడ. క్లియర్ కట్‌గా అయితే ప్రతి ఒక్కరు చెప్పారు. ఇక్కడైతే ఎటువంటి అనుమానాలు లేవండి. ఎవరు కూడా కిడ్నాప్ చేసే విధంగా అయితే ఏం కనిపించట్లేదు మాకు. మరి పాప ఏమైందో కూడా తెలియట్లేదు. అసలు అంతా ఆశ్చర్యంగా ఉందని చెప్పేసి మొత్తం గ్రామస్తులందరూ కూడా చెబుతా ఉన్నారు. అంతే కాకుండా వాళ్ళే చెబుతా ఉన్నారన్నమాట. పోలీస్ యంత్రాంగం ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా స్టేట్‌మెంట్ తీసుకున్నారు. మా నుంచైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ దొరుకుద్దేమో అని చెప్పేసి తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంక్వైరీ చేశారు గానీ పాప ఎక్కడ కనిపించట్లేదని చెప్పేసి ఆ గ్రామస్తులు కూడా చెబుతా ఉన్నారన్నమాట. అంతే కాకుండా ఎవరైతే ఈ ఫ్యామిలీ ఉందో, ఈ ఫ్యామిలీ అదే పామాయిల్ తోటలు దగ్గర దగ్గర 20 సంవత్సరాల నుంచి నివసిస్తా ఉందంట. వాళ్ళు ఈ గ్రామస్తులతో పెద్దగా అటాచ్ ఉండదంట. వాళ్ళు పెద్దగా మాట్లాడరంట వాళ్ళు. ఎందుకంటే ఆ పామాయిల్ కొంచెం దూరంగా ఉంది కాబట్టి ఊరికి దూరంగా ఉంది కాబట్టి వాళ్ళేదైనా వస్తువులు గట్టా అవసరమైతే గనక కొట్టుకో లేకపోతే ఏదైనా షాప్‌కో వచ్చి ఆ షాప్‌లో ఏదైతే ఇంటికి సంబంధించిన సరుకులు గట్టా తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ ఎళ్ళిపోతారంట. ఎవరితో పెద్దగా మాట్లాడరంట. ఎవరితో పెద్దగా రిలేషన్‌షిప్ గట్టా మెయింటైన్ చేయరంట వాళ్ళు. చాలా శాంతిగా ఉంటారు. వాళ్ళకి వాళ్ళే అక్కడ బతుకుతా ఉంటారు. ఇప్పటిదాకా అయితే ఎటువంటి వాళ్ళ నుంచి అయితే మాకు వార్త రాలేదు. కానీ ఇప్పుడు పాప మిస్ అయ్యేటప్పటికి మేమందరం కూడా ఆశ్చర్యపోతున్నాం. మేము కూడా అందరం కూడా వెతికాం. చాలా రోజులు తిరిగాం. మాకు కూడా దొరకలేదని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా చెబుతా ఉన్నారన్నమాట. సో లాస్ట్‌కి మరి ఏం జరుగుద్దో ఏం తెలీదు గానీ, పాప అయితే బతికి రావాలని కోరుకుందాం. ఎవరైతే ఒక వీడియో పెట్టారో పాప ఈ విధంగా మిస్సింగ్ అయిందని చెప్పేసి ఒక ఆమె వీడియో పెడితే దాంట్లో ఒక వ్యక్తి అయితే లైవ్ కామెంట్ చేశాడన్నమాట. పలానా రాజమండ్రిలోని పాపని తీసుకెళ్ళిపోతుండగా నేను చూసాను. బస్సులో వెళ్తా ఉన్నారు. పాప పడుకుందని చెప్పేసి ఒకతను కామెంట్ చేశాడంట. అది మరి నిజమో అబద్ధమో తెలీదు గానీ, నిజంగాను ఆ వ్యక్తి నిజమైతే బాగుండు. నిజంగా పోలీసులు అతన్ని పట్టుకొని ఆ పాపనైతే సజీవంగా తీసుకొస్తే గనక ఏదైతే ఇప్పుడు 9 రోజుల నుంచి కూడా కష్టపడుతున్నారు పోలీసులు, వాళ్ళకైతే ప్రతిఫలం దక్కుతోంది. అక్కడ తల్లి, తండ్రి యొక్క ఏదైతే ఆశ ఉందో వాళ్ళ దుఃఖం కూడా తీరుతుందన్నమాట. నిజంగా దేవుడి దయ వల్ల అయితే పాప బతికి రావాలని కోరుకుందాం. నిజంగాను చాలా మందైతే సోషల్ మీడియాలో కూడాను విస్తృతంగా అయితే ప్రసారం చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పాప బతికి రావాలి, పాప దొరకాలని జెప్పేసి ఎన్నో వీడియోలు చేస్తా ఉన్నారు. కానీ పాప ఇప్పటిదాకా అయితే ఆచూకీ దొరకలేదు. జిల్లా యంత్రాంగం మొత్తం అధునాత టెక్నాలజీ అంతా కూడా ఉపయోగించి ప్రయత్నాలు చేస్తున్నారు గానీ పాప ఎక్కడ కూడా జాడ లేదు మాట. ఎక్కడ కూడా జాడ లేదు మాట. ఎంత ప్రయత్నించినా గాని. చాలా తొందరలోనే దొరికావని జెప్పేసి ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం. ఎందుకంటే పాపం చిన్న పిల్ల 3 సంవత్సరాల పిల్ల నిజంగాను పాలు తాగే వయసు ఆ పిల్లది. నిజంగా ఇన్ని రోజులు పాపం ఏ విధంగా ఉందో, ఆ పిల్లకి ఫుడ్ ఉందో, పాలుందో లేదో గూడా పాలు తాగిందో లేదో కూడా తెలీదు పాపం. ఎన్ని కష్టాలు పడుతుందో కూడా తెలీదు. ఆ దేవుడికే తెలియాలని జెప్పేసి చాలా మంది బాధపడతా ఉన్నారు. మనం కూడా ఈ వీడియో రూపంగా అయితే ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడిని ప్రార్థిద్దాం. చాలా తొందరగా అయితే ఆ పిల్ల దొరికాలని జెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాను ప్రార్థించమని. సో చూసారు కదా! మీరు కామెంట్ చేయండి. ఆ పిల్ల మీద మీకు ఎటువంటి అనుమానాలున్నాయి? నిజంగానే ఆ పాపని కిడ్నాప్ చేసారా? లేకపోతే కొండ చిలవ ఏమైనా అటాక్ చేసిందా? లేకపోతే జంతువులు అటాక్ చేసాయా? లేకపోతే ఎవరైనా క్షుద్ర పూజలు చేసిన వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళిపోయారా? లేకపోతే జీడి పిక్కలు ఏరుకున్న వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళిపోయారా? ఎన్నో రకరకాలైతే అనుమానాలు, ఎన్నో రకరకాలైతే ఈ పుకార్లు గట్టా వస్తా ఉన్నాయి. ఈ పుకారులో, ఈ అనుమానంలో ఏది నిజమవుతది? అసలు పాప ఎక్కడ సజీవంగా ఉంది? ఎక్కడ ఉందనేది మీకు తెలిస్తే గనక 100% కామెంట్ చేయండి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ దొరికితే గనక నేను కూడా పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తా. మన వీడియో ద్వారా ఎవరైనా గాని మీ కంట్లో పడితే గనక ఆ పాపని ఇమ్మీడియేట్‌లీగా మాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే గనక మీ డీటెయిల్స్ తీసుకొని, మీ డీటెయిల్స్ కూడా పూర్తిగా రాయండి. రాస్తే గనక 100% ఈ యొక్క ఆ పాప యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ జిల్లా యంత్రాంగం పోలీసులకైతే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఇమ్మీడియేట్‌లీగా ఇన్ఫార్మ్ చేస్తాను. దయచేసి ఆ పాప వంతైతే ప్రతి ఒక్కరు కూడా మనం సాయం చేద్దాం. మనం అందరం కూడా పోరాడదాం. పాప దొరకాలని జెప్పేసి ప్రార్థిద్దాం. అందుకనే ఈ వీడియో చేశాను. ప్రతి ఒక్కరు కూడాను 100% మీరు దీన్ని షేర్ చేయండి. 10 మందికి షేర్ చేయడం వల్ల ఎంతో కొంతమందికి తెలుస్తది కాబట్టి వాళ్ళు కూడా అటువంటి పాపని ఎక్కడైనా చూస్తే గనక ఇమ్మీడియేట్‌లీగా అయితే ఇన్ఫార్మ్ చేస్తారు. సో చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. దయచేసి ఛానెల్ ఎప్పటికప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి సొసైటీలో ఇటువంటి ఇన్సిడెంట్ అన్నిటిని కూడా తీసుకొచ్చి ముందు చెప్తా ఉంటాను. ఎందుకంటే చాలా మందికి తెలీదు కాబట్టి ఇటువంటివన్నీ కూడా తీసుకొచ్చి చెప్తా ఉంటాను. మీకు తెలుస్తుందన్నమాట. అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తా ఉన్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.